ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లో ద రాజాసాబ్ వర్డ్ని పరిచయం చేశారు. కానీ ఈ ట్రైలర్ 2.0లో కేవలం విజువల్స్ కాదు, కథని ఇంకొంచెం డెప్త్గా చెప్పే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక మయసభ లాంటి ఇంట్లో జరిగే కథ. అది మామూలు ఇల్లు కాదు, మామూలు ఆత్మకథ కూడా కాదు. ఆ ఇంట్లో కొన్ని ఏళ్లుగా సంజయ్ దత్ ఆత్మ ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, అక్కడ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి మూల, ప్రతి కదలిక అన్నీ ఆయన కనుసన్నల్లోనే ఉంటాయి. ఆ ఇల్లు మొత్తం హిప్నోటైజ్ అయి ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్లిన వాళ్ళు తమ కంట్రోల్ కోల్పోతారు. భయం వాళ్లను వెంటాడుతుంది. ఇలాంటి శక్తితో పోరాడాలంటే సాధారణంగా ఫైట్ చేయడం సరిపోదు. అతడితో పోరాడాలంటే వేరే ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని పోరాడాలి. అక్కడే ఈ కథ హారర్ నుంచి హారర్ ఫ్యాంటసీకి మారుతుంది. ఇప్పుడు ఇక్కడ అసలు కాన్ఫ్లిక్ట్ వస్తోంది. దేవనగర సంస్థానానికి, రాజాసాబ్కు మరియు ఆయన తాతకు మధ్య ఏ రకమైన పోరాటం జరిగిందనేదే ఈ సినిమాకి కోర్. ఇది కేవలం ఆత్మకథ కాదు, ఇది వంశపారంపర్య శాపం. ఇది రక్తంతో కట్టుకున్న యుద్ధం. ట్రైలర్ చివర్లో వచ్చే ప్రభాస్ జోకర్ గెటప్ ఇక్కడే గేమ్ చేంజర్. ఆ గెటప్ కామెడీ కోసం కాదు, అది ఒక మానసిక స్థితి, ఒక ఆల్టర్నేట్ పర్సనాలిటీ. ప్రభాస్ ఇక్కడ పూర్తిగా వేరే లెవెల్లో కనిపిస్తాడు. ఇదంతా చూస్తే ఒక విషయం క్లియర్: ఇవి ప్యూర్ హారర్ కాదు, ఇది ప్యూర్ కామెడీ కాదు, ఇవి ఒక హారర్ ఫ్యాంటసీ యూనివర్స్. నిజానికి తెలుగులో ఇలాంటి విజువల్స్తో, ఇలాంటి వరల్డ్ బిల్డింగ్తో ఇప్పటి వరకు ఈ తరహా సినిమా రాలేదనే చెప్పాలి. ట్రైలర్లో కనిపించిన విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటాయో అనే ఆసక్తిని బలంగా క్రియేట్ చేస్తున్నాయి. దర్శకుడు మారుతి మహల్ లాంటి ఇంట్లో యాక్షన్ని, ఫ్యాంటసీని, హారర్ను చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశాడు. అలాగే తమన్ ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్కు పెద్ద ప్లస్. సైలెన్స్తో భయపెట్టడం, బీట్తో టెన్షన్ పెంచడం రెండూ పవర్ఫుల్గా వర్క్ అయ్యాయి. మొత్తానికి చెప్పాలంటే ఈ ట్రైలర్ 2.0 సినిమాపై ఉన్న ఆసక్తిని ఇంకా మల్టిప్లై చేసింది. ఇది భయపెట్టే సినిమా కాదు, ఇది మన మైండ్ని ఆటలాడించే సినిమా. మీకేమనిపించింది? రాజాసాబ్ అసలెవరు? ఆ జోకర్ గెటప్ ఏం సూచిస్తోంది? కింద కామెంట్ చేయండి.